హలో సబ్స్క్రైబర్స్, మన కిచిడి ప్రాసెస్లో ఈ పెసరపప్పుని బియ్యంని బాగా వాష్ చేసుకొని మనం సైడ్కి పెట్టుకున్నామండి. మనం ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ఈ కిచిడిని రైస్ కుక్కర్లో మనం కుక్ చేయబోతున్నాం. ముందుగా పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అలాగే 2 స్పూన్స్ గీ వేసుకోండి. గీ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కిచిడి అయితే. తర్వాత 1 by 1 మన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నాము. దీంట్లో పచ్చి వాసన పోయే వరకు వేపితేనే చాలా బాగుంటుందన్నమాట. ఇలా 1 by 1 వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకొని అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 by 1 వేసేసాను, దానికోసం మీకు చూపిస్తున్నాను కిచిడి ప్రాసెస్.